ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ మాయదారి జబ్బు. ఇది అందరి ఇళ్లలో ప్రతి ఆడవారికి ఉండే జబ్బే. కథ చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. సారంగపట్నంలో ఆనందాచారికి ఒక పెద్ద బంగారు నగల దుకాణం ఉంది. ఆ దుకాణం ఆయనకు తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు, ఆయన కష్టార్జితం. ఆయన చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోతే జీవనోపాధికి ఒక నగల దుకాణంలో పనికి కుదిరాడు. నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ యజమాని విశ్వాసానికి పాత్రుడయ్యాడు. 10 ఏళ్ల పాటు తన యజమాని మాట్లాడే విధానం, పనిలోని మెలకువలు అన్నీ ఆకలింపు చేసుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి అంతవరకు పొదుపు చేసిన డబ్బుతో స్వర్ణకారుల సహకారంతో పట్నంలో చిన్న నగల దుకాణం పెట్టాడు. ఆ దుకాణం దినదినాభివృద్ధి చెంది 5 సంవత్సరాల్లో ఆ పట్నంలోనే నాణ్యమైన దుకాణంగా పేరు తెచ్చుకుంది. ఆనందాచారికి బాగా ఉన్న ఇంటి అమ్మాయి నాగావళి భార్యగా వచ్చింది. తోడుగా బోలెడంత ఆస్తి కూడా తెచ్చింది. దాంతో పనివాళ్ల మీద పెత్తనం కూడా చలాయించసాగింది. డబ్బును బంగారు నాణాలుగా మార్చి రహస్యంగా దాచడం మొదలుపెట్టింది. భర్త అంటే ప్రేమ ఉన్నప్పటికీ ధనం మీద పేరాశ కొద్దీ భర్తను ఒక్క క్షణం పాటు ఇంటి పట్టున ఉండనిచ్చేది కాదు. సూర్యోదయం ముందే నిద్రలేపి స్నానపానాదులు, పూజ పూర్తి చేయించి దుకాణానికి పంపేది. మధ్యాహ్న భోజనానికి కూడా ఇంటికి రానివ్వకుండా దుకాణానికే భోజనం పంపేది. ఈ కాలంలో ఎవ్వరిని నమ్మడానికి లేదండి. అందరివి దొంగ బుద్ధులు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. రేపు మనకేదైనా అయితే ఎవరు ఆదుకుంటారు? పనివాళ్ల మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచండి అంటూ భర్తకు పొద్దస్తమానం బాలపాఠాలు చెప్తూ ఉండేది. వ్యాపారం పట్ల భార్యకున్న శ్రద్ధను చూసి మొదట ఆనందాచారి సంతోషించినప్పటికీ రోజులు గడిచే కొద్దీ ఆమె పోరు వెగటు పుట్టించసాగింది. భార్యతో ఆ మాట చెప్పలేక మౌనంగా భరించసాగాడు. మరికొన్నాళ్లకు ఆయనలో ఆనందం, తృప్తి అడుగంటిపోయి చెప్పరాని దిగులు చోటు చేసుకుంది. దాన్ని గురించి ఆయన ఒకనాడు భార్యతో ప్రస్తావిస్తే, ఇదేంటండి ఈ మాయదారి జబ్బు? పట్నంలో ఈరోజు బ్రహ్మాండంగా వెలుగుతున్న మీరు అన్నీ పోగొట్టుకున్న అనాథలా దిగులు పడిపోతారెందుకు? అది సరే, నాతో మరో దుకాణం పెట్టిస్తానన్నారు కదా, దాని మాటేమైంది అని మాట మార్చింది నాగావళి. ఆనందాచారి మరేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చి పట్నం పొలిమేరలో భక్తులకు దర్శనమిస్తూ సమస్యలలో ఉన్నవారికి తగిన సలహాలు ఇస్తున్నాడని అందరూ చెప్పుకోసాగారు. ఒకనాటి సాయంకాలం ఆనందాచారి సాధువు దర్శనానికి వెళ్ళాడు. భక్తులందరూ వెళ్ళిపోయాక ఆనందాచారి సాధువు వద్ద తన బాధను చెప్పుకొని జీవనోపాధి కోసం మరోచోట పనిచేసినప్పుడే సంతోషంగా గడిపాను. ఇప్పుడేమో కావలసినంత ఆస్తి ఉంది కానీ అప్పటి ఆనందం, తృప్తి కరువయ్యాయి స్వామి అన్నాడు విచారంగా. మందహాసంతో అంతా విన్న సాధువు, జీవితంలో ఎలాగైనా పైకి రావాలనే ఉత్సాహం ఆనాడు నీలో ఉండేది. అదే నీకు ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం అలాంటి లక్ష్యం లేదు కదా. 10 మందికి సాయపడడానికి ప్రయత్నించు. ఆ సాయమేదో నీ దుకాణంలో పనిచేసే వారితో ప్రారంభించు. 10 మంది కోసం జీవించడం నేర్చుకుంటే మునుపటి ఆనందాన్ని మించిన జీవన మాధుర్యం నీకు తెలియవస్తుంది అన్నాడు సాధువు. నా భార్య అందుకు సమ్మతించాలి కదా, ఆమెకు ధన వ్యామోహం ఎక్కువ అన్నాడు ఆనందాచారి కాస్త సంకోచంగా. ధనం కన్నా విలువైనది జీవితంలో చాలా ఉన్నాయని నీ భార్యకు అనుభవపూర్వకంగా నువ్వే తెలియజేయాలి.
తెలివిగల వ్యాపారివి నువ్వు. ప్రేమగల భార్యలో అంతమాత్రం మార్పు తీసుకురావడం ఆలోచిస్తే కష్టం కాదనుకుంటాను అన్నాడు సాధువు మళ్ళీ నవ్వుతూ. చిత్తం స్వామి అంటూ ఆలోచనతో లేచి నమస్కరించిన ఆనందాచారికి విభూతి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించాడు సాధువు. ఆ రోజు రాత్రి పడుకున్న ఆనందాచారి మంచం మీది నుంచి లేవలేదు. నాగావళి కంగారుతో వైద్యులను పిలిపించింది. పరీక్షలు చేసి చూసిన వైద్యులు ఆయనకు ఫలానా వ్యాధి అని నిర్ధారించలేకపోయారు. దూర ప్రాంతాల నుంచి పేరు మోసిన వైద్యులను పిలిపించింది. అయినా ఫలితం కనిపించలేదు. ఆనందాచారి అన్నం తినబుద్ధి కాలేదంటూ ఏవో 4 మెతుకులు తినేవాడు. భర్త నీరసించిపోవడంతో నాగావళికి భయం పట్టుకుంది. భర్త ఆరోగ్యం బాగుపడాలని భక్తి శ్రద్ధలతో పూజలు ప్రారంభించింది. దేవుళ్ళందరికీ మొక్కుకుంది. అయినా ఆనందాచారిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ స్థితిలో భర్తను వదిలి వెళ్ళటానికి మనసు రాక ఆమె దుకాణం వైపు వెళ్ళడం మానేసింది. ఇలా ఉండగా కొన్నాళ్లకు నాగావళి చినతాతయ్య ఆమెను చూడడానికి వచ్చి ఆలుమగలు 3 నెలల పాటు తీర్థయాత్రలు చేసిరండి, శుభం జరుగుతుంది అన్నాడు. ఆ స్థితిలో ఉన్న భర్తను తీర్థయాత్రలకు ఎలా తీసుకువెళ్ళడమా అని నాగావళి మొదట వెనుకాడింది. కానీ తాతయ్య మాట మీది గురితో ఒక నౌకర్ను తోడు చేసుకొని వెళ్ళాలని నిశ్చయించింది. ఇన్ని రోజులు వ్యాపారమే సర్వస్వం అనుకున్న ఆమె నగల దుకాణాన్ని పనివాళ్లకు అప్పగించి తీర్థయాత్రలకు బయలుదేరింది. 3 నెలల తీర్థయాత్రలో ఆమె బయటి ప్రపంచాన్ని, రకరకాల మనుషులను చూసింది. దేవాలయాలలో జరిగే ప్రవచనాలను వింది. భర్త ఆరోగ్యం మెరుగవడంతో పాటు ఆమె మనసు పరిపక్వం చెందింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె దుకాణంలో ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లు లేకుండా వ్యాపారం మరింత బాగా జరగడం చూసి పరమానందం చెందింది. ఒకనాడు నాగావళి భర్తతో, మన నగల దుకాణం చూసుకుంటున్న బసవయ్య సమయానికి దేవుడిలా ఆదుకున్నాడండి. అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ మనం దుకాణానికి వెళ్ళకున్నా దాన్ని సక్రమంగా నడుపుతున్నారు. వాళ్ళకి ఏదైనా సాయం చేయాలండి అంది నెమ్మది. నాగావళి అంటూ ఆనందాచారి ఆశ్చర్యపోయాడు. మనకు కావలసినంత ధనము, ఇక కావలసింది మంచి పేరు, దయాగుణం. మీకున్నది మాయదారి జబ్బు అనుకున్నాను, కానే ధన వ్యామోహం అనే మాయదారి జబ్బు నాది అన్న భార్య మాటలు విన్న ఆనందాచారి కళ్ళు మెరిశాయి. మనసులోని దిగులు పటాపంచలైపోయింది. మనం బాగుండాలి, మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు సుఖంగా ఉండాలి అంటూ నవ్వాడు ఆనందాచారి. చాలా రోజులకు భర్త నవ్వుముఖం చూసిన నాగావళి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. కానీ ఆమెలో ఈ మార్పు తీసుకురావడం, తాను ఆకలి దహిస్తున్న 4 మెతుకులేతి మనిషి సగమైపోయిన బయట పొక్కనివ్వకూడదనుకున్నాడు ఆనందాచారి లేచి కూర్చుంటూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.